కాస్త తల్లిదండ్రులు, పెద్దలు, ఉపాధ్యాయులు, తోటి వాళ్ళు చెప్పిన మాట వినాలి. ఇది పద్ధతి కాదు, ఇది సంస్కారం కాదు. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? ఇంత చిన్న విషయాన్ని ఎందుకు ఇంత పెద్ద సమస్యగా సృష్టిస్తున్నారు? 5 నిమిషాల్లో అయ్యే పనిని 5 రోజులు ఎందుకు చేస్తున్నారు? 50 రూపాయల్లో అయ్యే పనిని 500 ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఆర్థిక క్రమశిక్షణ ఎందుకు లేదు? ఏంటిదంతాను అని చెప్పినప్పుడు వినాలి. అంతేగాని నాకు సేవా భారం ఉన్నది, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు కనుక నేను వెళ్తున్నాను, నన్ను ప్రోత్సహించరేంటి, నన్ను అర్థం చేసుకోరేంటి, క్రైస్తవులు అయ్యుండి ఇట్లా చేస్తున్నారు ఏంటంటే, ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు ప్రోత్సహించట్లేదు? ఇక్కడ ఉన్న సమస్య ప్రోత్సహించకపోవటం, ప్రోత్సహించటం కాదు. దేవుని పనిని ఆ పని ధర్మంతో ఎందుకు చేయటం లేదు? అక్కడ చేసేవాళ్ళు ఉన్నప్పుడు మనము వెళ్ళకపోయినా అక్కడ పని మరింత సమర్థవంతంగా జరుగుతుంది అన్నప్పుడు, ఇక్కడ చేయవలసిన పనిని, బాధ్యతను విస్మరించి ఎందుకు అలా వెళ్ళటం అనేదే ఆలోచన. దేవుని ప్రజలారా, దైవ సేవకులారా, కష్టపడి దేవుని సేవ చేయాలి. కొన్నిసార్లు విశ్రాంతి లేకుండా దేవుని సేవ చేయాలనేది ఎంత వాస్తవమో, ఆయా సందర్భాలలో విశ్రాంతి తీసుకుని కుటుంబానికి సమయాన్ని కాస్త ఇచ్చి, వాళ్ళు కూడా దేవుని సేవలో భాగమని గుర్తించి, దేవుడిచ్చిన సంఘము పట్ల బాధ్యత వహించి ముందుకు సాగటం కూడా దేవుని పనిని దేవుని పద్ధతిలో చేయటమే. ఆ పగలును గుర్తించి ఆ క్రమశిక్షణతో మరింత ప్రభావముగా ముందుకు సాగుదాం.